పరిశుద్ధులు ఎక్కడా? అదేమిటో నేను కనుగొనినటువంటి ఒక సమాచారం ఏమనగా, దైవ భయము కలిగి పరిశుద్ధ జీవితమును సాధన చేయుచున్న వారు కూడా ప్రభువు సన్నిధిలో కనబడుట యందు పెద్ద ఆసక్తి కనపరచకపోవడం ఒక విడ్డూరం, వింత, విచిత్రం. మీకు ఇంకొంత సమాచారం ఓడిస్తాను. ఒకసారి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. కదా, ఈ ముక్క చెప్పాడు కదా. ఇప్పుడు 11వ వాక్యం చదవండి. ఇప్పుడు 14-15 చదవండి. చాలు. ఈ మొత్తం సమాచారములో తేలిన ఫలితార్థం ఏమనగా ఒక్క ముక్కలో ఒక్క లైన్లో చెబుతాను. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 40 దినాల పాటు తను నిరూపించుకుంటూ ప్రమాణములనగా రుజువులు చూపుతూ ఆయా ప్రాంతముల యందంతటా సంచరిస్తూ ఇక ఆరోగ్యమై వెళ్ళిపోయే గడియకు వచ్చారు. ఆ గడియలో అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆయన మరలా వారిని కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకనగా పరిశుద్ధాత్మ కొరకని పెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి, దట్ వాస్ ద వెరీ ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే చివరి మాట అని చెప్పి చూస్తుండే కానీ ఒక మేఘము రాగా ఆరోహణమై మహిమలోకి వెళ్ళిపోతున్నారు. సంభ్రమాశ్చర్యాలతో తేరి చూస్తుండగా దిగి వచ్చిన ఇద్దరు దూతలు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు ఓ గలిలయ మనుష్యులారా? ఏ రీతిగా యేసు మహిమలోకి వెళ్ళిపోవడం మరలా అదే రీతిగా రాబోతున్నాడు. అందుచేత ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకోమని వీళ్ళు జాగృతం చేశారు. వెంటనే ఎడతెగక ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. ఎంతమంది? 100. ఇప్పుడు ఈ సీన్ అంతా మీ కళ్ళ ముందు పెట్టుకోండి. యేసు ప్రభు 40 దినాలు మాట్లాడడం, ఫైనల్గా ఒక రోజుకి రావడం,